పదండమ్మా మనం వెళదాం. మేము స్టేషన్కి వెళ్ళొస్తాం నాన్న, మీరు వెళ్ళండి. ఏయ్ మీరెక్కడికి? అది మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేసుకోవడానికి. ఏం అవసరం లేదు, ఇంటికి పోదాం పాండి. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను కేదార్ వెనకాల వస్తాం. పదండి అత్తయ్య. పదమ్మి. వెళ్ళు. కెడి, ఆ కిడ్నాప్ చేసింది మీనన్ మనుషులై ఉంటారు. పద వెళ్దాం. వదలండి, ఎవరు మీరు? ఏయ్ సైలెంట్ గా ఉండు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? నన్ను ఎందుకు కిడ్నాప్ ఏయ్ చేశారు? సైలెంట్ గా ఉండు. అరవకు. ప్లీజ్ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. బయటికి వెళ్ళినప్పుడు తలదించుకుని ఉన్నామా? పక్కన ఎవరినైనా కిడ్నాప్ చేస్తుంటే అందరిలాగే మనకెందుకని అలా తలదించుకుని ఉన్నామా? అక్కడి నుంచి వెళ్ళిపోయామా అన్నట్టుండాలి. అంతేకాని నేను కాపాడతా అరిచి గోల చేస్తా అంటే ఇలాగే ఉంటుంది. చూడు పాపా, అసలు నువ్వు మా టార్గెట్ కూడా కాదు. అసలు నీకు మాకు ఏ సంబంధం కూడా లేదు. కానీ పాపం ఇప్పుడు మా చేతుల్లో చచ్చిపోబోతున్నాం. హలో మ్యామ్. రమ్య, శ్రీవల్లి మీనన్ మనుషుల్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం రోడ్డు మీద చూసిందని, అందులో కౌశికి వదిన ఇన్వాల్వ్ అయ్యిందని మీనన్ శ్రీవల్లిని కిడ్నాప్ చేశాడు. ఏయ్ ఎప్పుడు మ్యామ్? ఇప్పుడే. ఇందాక నేను పంపించిన కార్డ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? తెలిసాయి మ్యామ్. కారులో నానక్రామ్ కూడా రామస్వామి వాడి మనుషులు ఉన్నారు మ్యామ్. గుడ్. అయితే నువ్వు కిరణ్ వెంటనే రామస్వామి ఏరియాకి వచ్చేసేయండి. నేను కేడి ఇప్పుడే అక్కడికి వస్తున్నా. ఓకే మ్యామ్, వస్తాం. రామస్వామి ఏరియాకి వెళ్ళడానికి ఇంకెంతసేపు పడుతుంది? 10 minutes జేడి. అసలు మీనన్ ఎందుకు శ్రీవల్లిని కిడ్నాప్ చేశాడో తెలియడం లేదు. పాపం శ్రీవల్లి ఎంతలా బాధపడుతూ ఉంటుందో ఏంటో. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి అమ్మి పీడ ఎరగడయిండాది. ఆ మీనను శ్రీవల్లి గురించి ఎందుకు అడిగి ఉండాడో తెలియదు కానీ కిడ్నాప్ చేసుకుని పోయి నాకు సాయం చేసి ఉండాడు. అత్తయ్య, మీరేంటి మీన నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అంత హ్యాపీగా ఉన్నారు? ఈ కిడ్నాప్ లో మీ హ్యాండ్ గానీ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతూ ఉండవమ్మే? మీనన్ లాంటి రౌడీతో నాకేం పని? నా హ్యాండ్ ఎట్లా ఉంటది? ఊరికే అడిగాను అత్తయ్య, దానికే ఎందుకంత కంగారు పడుతున్నారు? మొత్తానికి అమ్మి ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి పోయిందనే సంతోషం మొహంలో ఎక్కువగా కనిపించకుండా భద్రంగా ఉండాలా. నా మొగుడు గాని నా సంతోషం చూస్తే నన్ను సంపుతాడు. ఏంటి అత్తయ్య తేడాగా బిహేవ్ చేస్తోంది? అవును కమిషనర్ గారు, ప్లీజ్ శ్రీవల్లికి ఏం కాకుండా కాపాడండి. ఆ మీనన్ శ్రీవల్లిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. మీరేం టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాం. ఓకే సార్. ధైర్యంగా ఉండు శ్రీవల్లి, అక్క ఉండగా నీకేం కానివ్వదు. అవును, అసలు మీనన్కి శ్రీవల్లిని కిడ్నాప్ చేసే అవసరం ఏంటి? ఆ రౌడీలు మీనన్ మనుషులా? శ్రీవల్లి ఆ కిడ్నాప్ చూసిందనే శ్రీవల్లిని మీనన్ కిడ్నాప్ చేయాలని చూశాడా? వెంటనే ఈ విషయం జియడీకి చెప్పాలి. వదిన కాల్ చేస్తుంది కేడి. శ్రీవల్లి గురించి మాట్లాడడానికి అయి ఉంటుంది జేడి. కమిషనర్ గారితో ఇప్పుడే అక్క మాట్లాడిందని సాధు సార్ చెప్పారు కదా. హలో కౌశికి గారు, చెప్పండి. జేడి, మా చెల్లెలు శ్రీవల్లిని మీనన్ కిడ్నాప్ చేశాడు. సాధు సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు కౌశికి గారు. మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. శ్రీవల్లిని మీనన్ ఎందుకు కిడ్నాప్ చేశాడో నాకు తెలుసు జేడి.
ఎందుకు? ఇందాక రోడ్ మీద మీనన్ మనుషులు కిడ్నాప్ చేయడం శ్రీవల్లి చూసిందని శ్రీవల్లిని కిడ్నాప్ చేశారేమో అని అనిపిస్తుంది. అయితే మేము ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కౌశికి గారు. ప్లీజ్ జేడి, ఎలా అయినా మా శ్రీవల్లిని కాపాడండి. పాపం ఒక్కతే ఎంత భయపడుతూ ఉంటుందో. శ్రీవల్లిని నువ్వు మాత్రమే కాపాడగలవు. నువ్వు తప్ప నాకు వేరే హోప్ లేదు. మీరేం టెన్షన్ పడకండి, శ్రీవల్లికి ఏం కాదు. సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్స్. అక్క చాలా టెన్షన్ పడుతున్నట్టుంది జేడే. పడాలి కేడి, ఎందుకంటే శ్రీవల్లిని తీసుకెళ్ళింది మీనన్. మీనన్ నుంచి శ్రీవల్లిని కాపాడడం మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం వేయబోయే ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అయి తీరాలి. లేదంటే శ్రీవల్లిని మీనన్ కిడ్నాప్ చేసిన ఎవరిని కాపాడలేము. ఏయ్, వదిలిపెట్టండి ప్లీజ్. అవును శ్రీవల్లి, నేను నిన్ను అసలు కిడ్నాప్ ఎందుకు చేస్తున్నానో చెప్పలేదు కదా. ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తున్నా. 100 కోట్ల బిజినెస్. లాస్ట్లో ఇద్దరు తగ్గారు. నువ్వే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. థ్యాంక్ యూ. వదిలిపెట్టండి ప్లీజ్. ఏడోకు, నీ ప్రాణం ఊరికే పోదు. నువ్వు ఇంకో ఇద్దరు డబ్బున్న వాళ్ళని కాపాడుతున్నావు. యాక్చువల్గా ఇద్దరు ప్రాణాలు కాపాడుతున్నందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎవరో వస్తారు నిన్ను కాపాడుతారనే ఆశ ఏదైనా ఉంటే వదిలేసుకో. ఎందుకంటే మీనని వాళ్ళ నీ డెత్ డేట్ ఫిక్స్ చేశాడు. అంటే అది ఫైనల్ ఫైనల్ ఫైనల్. జై హింద్ మ్యామ్. రమ్య, రామస్వామి మనుషులే సిటీ మొత్తం కిడ్నాపులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం రామస్వామిని వెతుక్కుంటూ వెళ్ళి వాణ్ణి పట్టుకున్నా వాడి ప్రాణం పోయినా మీనన్ పేరు కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎక్కడ దాచారని కానీ మనకు చెప్పరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం జేడే? మనలో ఒకరిని రామస్వామి కిడ్నాప్ చేసేలా మనమే ప్లాన్ చేయాలి. కిడ్నాప్ చేసిన వాళ్ళని మనం కనిపెట్టాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ మనలో ఒకరు కిడ్నాప్ అవ్వడం. సో ప్లాన్ ఏంటంటే సో రమ్య, అర్జెంట్గా 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కావాలి. 10 minutes లో మన ఇన్ఫార్మెంట్స్ ని పిలిపిస్తాం మ్యామ్. ఓకే, ఫాస్ట్గా. మనకెక్కువ టైం లేదు.